అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్రోడ్ నుండి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్వయంగా బైక్ ర్యాలీలో హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 లక్షల రూపాయల విలువ గల బైక్ను వాడుతున్నారు, కానీ హెల్మెట్ మాత్రం ధరించడం లేదన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక నెలలోనే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల వలన చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ లేకుండా వస్తే పెట్రోల్ కొట్టొద్దని బంకు నిర్వాహకులను ఆదేశించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ మీ వెనకాల మీ బండి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హెల్మెట్ చూసుకోవాలి. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న 4 పార్టీ ప్రెసిడెంట్లకి, అలాగే నాయకులకి, గ్రామ స్థాయి నాయకులు చెప్తావా? హెల్మెట్ పెట్టుకోమని చెప్తారా అందరికీ? హెల్మెట్ పెట్టుకొని వస్తేనే పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పోస్తాం. వాళ్ళతో చెప్పా, మీరు చెప్పండి అమ్మా. ఈ రోడ్డు ప్రమాదాల నివారణ గురించి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంయుక్తంగా ఒక హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు హెల్మెట్లు లేకపోవటం వల్ల ఈ నెలలో సుమారుగా పాయకరావుపేట ఒక నియోజకవర్గంలోనే దగ్గర 15 నుంచి 18 మంది లిటరలీ ఇప్పుడు మృత్యువాత పడడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితులను ఫర్దర్ గా జరగకూడదు. అట్ ద సేమ్ టైం హెల్మెట్ ని కూడా కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో కంపల్సరీగా బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైడ్ అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు, వెనకాతలు కూర్చునే వాళ్ళు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలని ఒక నిబంధనని ఈ రోజు మేము అందరం కూడా తీసుకోవడం జరిగింది. దానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా ఈ హెల్మెట్ మీద అవేర్నెస్ కార్యక్రమానికి వాళ్ళు కూడా శ్రీకారం చుట్టాలని, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా వాళ్ళు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలకు కూడా ఏంటంటే 2 లక్షల రూపాయలు పెట్టి ఒక బండి కొనుక్కుంటే 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కూడా తప్పనిసరిగా కొనుక్కునే పరిస్థితి రావాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది మనం యాక్సిడెంట్ లో చనిపోతున్న వాళ్ళు 60% ఆఫ్ డెత్ కేసెస్ అన్ని కూడా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతున్నాయని గణాంకాలు కూడా చెప్తున్నాయి. దయచేసి హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను రక్షించుకోగలం. ప్రమాదాలు అనేవి కొన్ని సందర్భాల్లో అనివార్యమైనప్పటికీ కూడా ఆ ప్రమాదం జరిగిన తర్వాత కూడా దాని సీరియస్నెస్ కూడా తగ్గించుకునే దానికి హెల్మెట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి కూడా బండి స్పీడ్ వెహికల్ కొనిచ్చేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకుంటేనే బండి తాళాలు ఇస్తామనో, బండి నడపడానికి అనుమతిస్తామన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోగలగాలి. దయచేసి మేమందరం కూడా డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి.